అయోధ్య బాలరాముని చూస్తానికి శీతం పోతున్నారు భక్తులు. ఇంకొన్నొద్దులైతే మన తన పోరులందరికి పరీక్షలు అయిపోయి ఎండాకాలం సెలవులు వస్తాయి కాబట్టి బగ్గ మందే పోతుండొచ్చురు. ఇక రాములోరిని దర్శించుకొని వచ్చినోళ్ళు గుడి అందాలు రామయ్య విగ్రహం గురించి చెప్తుంటే ఎప్పుడెప్పుడు పోదామా అనిపిస్తుంది. ఇప్పటిదాకా రామయ్యకు దేశం అంతటి నుంచి విరాళాలు కానుకలు పంపిండ్రు భక్తులు. అట్లనే గీలు సుత గీ ఉపాయం చేసిండ్రు. ఇప్పుడు రాములవారి పటం ముందున్నది. ఇంకొన్నొద్దులైతే అయోధ్య రాములవారి తానికి పోతుంది గీ పోయి. ఇంతకు ఏందంటే బంగారంతో తయారు చేసిన రామ్ చరిత్ మానస్ గ్రంథం అంటే రాముని చరిత్ర అన్నట్టు. మద్రాసులుండే గీ బంగారం దుక్న పోలే చేసిండ్రు. 147 కిలోల బరువుండే ఒయిల 522 కమ్మలుంటే అన్ని సుత బంగారంతో పూత ఊసుంటాయి. ఈడ పనిచేస్తోళ్ళు 8 నెలలు చెమట తీసి తయారు చేసిరట గీ బంగారు పోయి. అయోధ్య రామునికి ఏదన్నా ఓ కానుక చేపియాలని గీకమతి చేసిరట. అన్నట్టు ఇదే మొదలు కాదుల్లో పార్లమెంట్ లో పెట్టిన రాజదండం సుత ఇల్లు తయారు చేసి ఇచ్చిందేనట. If that is the temple of democracy, this is the temple of God. So both the temples, they are already there. So it's a wonderful opportunity for us. అగనట ప్రజాస్వామ్యానికి గుడసొంటి పార్లమెంట్ ల రాజదండం ఇప్పుడు రాముని గుడిలో ఈ ఓయి పెట్టే ఛాన్స్ వచ్చిందంటే ఎంత పుణ్యం చేస్తే దక్కాలేగా భాగ్యం అని చెప్పుకుంటా చిన్న మురుపెం కాదు పో అన్నది. ఏ మంగళారమే బాలరాముని గుడిలో గీ ఓయి ఉంచుతారట. కానుకలతోనే రాముల వారి అర్రలన్నీ నిండేటట్టున్నాయి పో. బాలరాముని మీద భక్తిని ఎవ్వలకు దోషినట్టు వాళ్ళు చూపిస్తున్నారు. ఇల్లు ఇట్లా చూపించిరన్నట్టు.